వరి ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు తలెత్తడం, పెట్టుబడులు పెరగడం, ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించడంతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించారు సిద్దిపేట జిల్లా రైతులు. తక్కువ పెట్టుబడితో వివిధ రకాల కూరగాయలను సాగు చేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కాలానుగుణంగా మార్కెట్ డిమాండ్ను బట్టి పంటలు పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో సిద్దిపేట జిల్లా రైతుల పంట పండినట్టయింది. సాగునీరు అందుబాటులోకి రావడంతో చాలా మంది రైతులు వరి, మొక్కజొన్న, కంది, పత్తి వంటి పంటలను విస్తృతంగా సాగు చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగక వరి సాగులో పెట్టుబడులు పెరగడంతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించారు. కూరగాయ పంటల్ని సాగుకు ఎన్నుకుని నికర ఆదాయాన్ని సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన రైతులు. ఉన్నది కొద్దిపాటి స్థలమే అయినా ప్రణాళిక ప్రకారం చిన్న చిన్న కమతాలుగా విభజించుకుని టమాటా, బీర, కాకర, క్యాబేజీ, వంగ, మిరప లాంటి పంటలను ఎక్కువ మొత్తంలో పండిస్తున్నారు. చక్కటి దిగుబడుల్ని సాధిస్తున్నారు. గతంలో సాగునీటి కొరత ఉండేదని, అయితే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేసి సిద్దిపేట ప్రజలకు సాగునీరు అందించడంతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయని, తద్వారా కూరగాయ పంటల్ని పండిస్తూ అధిక లాభాలు పొందుతున్నామని రైతులు చెబుతున్నారు. ప్రైవేటు ఉద్యోగాలలో చేయడం సరిగా ఇష్టం లేక ఉన్న ఈ 3 ఎకరాల 14 గుంటల వ్యవసాయంలో ఒక కొత్త రకంగా పండించి, ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం అనేక చెరువులు నింపింది కాబట్టి, నీళ్లు ఉన్నాయి కాబట్టి, వ్యవసాయమే ఆధారం కాబట్టి, ఇంకా వ్యవసాయం చేసి కొత్త రకంగా అంటే ఆ వరే పండించడం కాకుండా కొత్త రకంగా కూరగాయలు, మామూలు క్యారెటు, పచ్చిమిర్చి, బీట్రూటు, ఆకుకూరలతో పాటు చిక్కుడు, బీర్నీసు, అన్ని రకాలుగా వెరైటీలు, అన్ని రకాల ఆకుకూరలు, అన్ని రకాల కాయగూరలు పండించి దానిలో ఉన్నటువంటి ఆదాయాన్ని మనము సంపాదించుకోవడం కోసం ఇదొక వ్యవసాయంలో కొత్త పద్ధతిని ఎంచుకోవడం జరిగింది. మామూలుగా లక్ష్మీపల్లి అంటేనే కూరగాయలకు సాగు చేసేటువంటి గ్రామం, అన్ని రకాలుగా కూరగాయలు పండించేటువంటి గ్రామం. మరి నాకు ఈ ఉన్నటువంటి వ్యవసాయంలో మొత్తం వరే కాకుండా ఎక్కువ శాతం కూరగాయలు పండించి వచ్చిన ఆదాయాన్ని మన జీవనోపాధికి ఉపయోగపడే విధంగా ఈ పండించినటువంటి కూరగాయలను ప్రతినిత్యము రైతు బజారు తీసుకెళ్ళి అమ్మడం జరుగుతుంది. 4 ఎకరాల జాగల మిర్చి, క్యాబేజీ, కాలీఫ్లవరు, టమాటా, చిక్కుడు, బెండ ఇవన్నీ కూరగాయలు పండిస్తాం. మాకు రైతు బజార్కి వెళ్ళి అమ్ముకోగలుగుతాం. టమాటా అయినా 3 నెలలకు వస్తుంది, క్యాబేజీ అయినా 3 నెలలకు వస్తుంది, కాలీఫ్లవర్ 2 నెలల 15 రోజులకు వస్తుంది. అది గ్రామ రైతులు విభిన్న రకాల కూరగాయ పంటలు పండిస్తూ దగ్గరలోనే ఉన్న సిద్దిపేట రైతు మార్కెట్కు తీసుకువెళ్లి విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. కూరగాయ పంటలు పండించడానికి 1 ఎకరానికి 10,000 వరకు పెట్టుబడి అవుతోందని, పంట చేతికొచ్చి 30,000 వరకు లాభం దక్కుతుందని రైతులు తెలిపారు. నాకు 6 ఎకరాల భూమి ఉంది. 6 ఎకరాలలో 2 ఎకరాలు వరేస్తాం, మిగతాదంతా కూరగాయ పంటలు పెడతాం. కొత్తిమీర, బెండ, కాకరకాయ ప్లస్ క్యాబేజీ, క్యాలీఫ్లవరు ప్లస్ గడ్డ, ఇంకా మళ్ళా ఆకుకూరలు, చిన్నాకుల కూర, పెద్ద ఆకుల కూర ప్లస్ ఇవి పెడతాం. మేము పెట్టి ఈ కొత్తిమీర ఏమో 20 రోజులకు వస్తుంది, అది చిన్నాకుల కూర 20-25 రోజులకు వస్తుంది. మేము ఇవన్నీ శుభ్రంగా పీక్కొని కడుక్కొని ప్రతిరోజు మన సంస్కృత కూరగాయల మార్కెట్లో అమ్ముతాం. ఇది మాకు చాలా 10,000 పెడితే 20-25,000 ఆదాయం వస్తుంది. మళ్ళీ నెలలనే పంట అయిపోతుంటుంది. తర్వాత ఇక అట్నే మేము రొటీన్ చేస్తూ ఉంటాం. చాలా లాభదాయం ఉన్నది. వరి, మొక్కజొన్న, పత్తి లాంటి పంటల సాగులో శ్రమ, పెట్టుబడి ఎక్కువని, వీటితో పోలిస్తే కూరగాయ పంటలే మేలని రైతులు అంటున్నారు.